हाय फ्रेंड्स आई एम पवन మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్ గైస్ వీడియో టాపిక్ వచ్చేసి బీటీసీ గురించి అండ్ ఆల్ట్ కాయిన్ గురించి ఏందంటే క్లియర్ గా చెప్తాను వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు ఇంకెవరైనా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట సింబల్ ఆల్ అయితే పెట్టుకోండి ఓకే గైస్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న గివ్ అవే అయితే ఉంది గివ్ అవేలో ఎలా పార్టిసిపేట్ చేయాలి దాంట్లో బెనిఫిట్ ఏ విధంగా ఉంటే ఫస్ట్ చెప్తాను దాని తర్వాత బీటీసీలో ఒక 10 స్టార్ట్ చేస్తే చెప్తాను ఈ వీడియోలో క్లియర్ గా బీటీసీ గురించి ఉన్న మొత్తం డౌట్స్ అన్ని మీకు క్లియర్ చేస్తాను కాబట్టి వీడియో లాస్ట్ దాకా చూడండి ఓకే ఫస్ట్ గివ్ అవే ఎందుకు ఇస్తున్నానో రీజన్ చెప్తున్నాను మన ఏదైతే ఫ్రీ గ్రూప్ ఉందో దాంట్లో 300 మెంబర్స్ కంప్లీట్ అయినందుకు నేను మీకు ఒక గివ్ అవే ఇస్తున్నాను గివ్ అవేలో మెయిన్ ఏంటంటే బెనిఫిట్స్ 25,000 కి సంబంధించిన గ్రూప్ నేను ఫ్రీగా ఇస్తున్నాను ఓన్లీ 1 పర్సన్ కి అది మీకు ఏంటంటే ఓన్లీ 1 మంత్ పీరియడ్ టైం పీరియడ్ ఫ్రీ ఉంటుంది అన్నట్టు 1 మంత్ తర్వాత ఏంటంటే ఎగ్జిట్ అయిపోద్ది ఆటోమేటిక్గా దీంట్లో విన్నర్ని ఏ విధంగా పిక్ చేస్తాను అడ్వాన్స్ గ్రూప్లో మీకు బెనిఫిట్స్ ఏ విధంగా ఉంటాయి అనేది కూడా క్లియర్గా చెప్తాను దాంట్లో చాలా సిగ్నల్స్ అయితే ఇస్తాను ఎందుకంటే ఈ 1 మంత్లో ఎక్కువ సిగ్నల్స్ అయితే మీకు బుల్ మార్కెట్ని క్యాచ్ చేయడానికి ఖచ్చితంగా ఎక్కువ సిగ్నల్స్ అయితే వస్తాయి అండ్ దాంట్లో ఎలా జాయిన్ కావాలి విన్నర్ని ఎలా పిక్ చేస్తాను ఫస్ట్ చెప్తాను సింపుల్గా 2 టాస్క్లు ఇచ్చాను ఒకటి ఈ వీడియోని ఓపెన్ చేసేసి మన ఏదైతే యూట్యూబ్ ఛానల్ ఉందో ఆ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆల్లో పెట్టాలి కన్ఫామ్గా ఫస్ట్ అది తీసుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ ఏంటంటే మీ ఫ్రెండ్స్ ఎవరో ఒక వ్యక్తికి సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడ కూడా ఏంటంటే ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు అవి 2 ప్రూఫ్లు మీ దగ్గర పెట్టుకోండి నెక్స్ట్ ఒక వీడియో ఉంటుంది ఆ వీడియో కింద కామెంట్లోకి వెళ్ళి మీరు పోస్ట్ ఏదైనా ఒకటి మెసేజ్ చేయాలి దాంట్లో ఫస్ట్ మీరు ఏం మెసేజ్ చేస్తారంటే మీ నేము తర్వాత మీ నెంబరు అవి 2 పెట్టేసి నెక్స్ట్ మెసేజ్లో ఏంటంటే మీరు ఆ వీడియోకి సంబంధించి వీడియో మొత్తం చూసేసి వీడియో నచ్చిందా లేదా కింద కామెంట్ చేయండి జస్ట్ 2 మెసేజ్ చేయండి అది కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ ఏంటంటే మీరు విన్నర్ని ఏ విధంగా పిక్ చేస్తానంటే ఎవరైతే ఆ కామెంట్ చేస్తారో ఆ కామెంట్ నుంచి ఒక పర్సన్ని ర్యాండమ్గా పిక్ చేస్తాం పిక్ చేసిన తర్వాత ఆ ప్రూఫ్స్ నేను ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసిన ప్రూఫ్స్ అవన్నీ ఉంటేనే వాళ్ళని విన్ పిక్ చేస్తాను లేకపోతే ఏంటంటే విన్నర్ని క్యాన్సిల్ చేసి నెక్స్ట్ విన్నర్ని పిక్ చేస్తాను ఓకేనా గైస్ ఈ విన్నర్ ఎప్పటిదాకా మీకు తీసుకుంటానంటే రేపటి వీడియోలో మీకు ఖచ్చితంగా విన్నర్ని అనౌన్స్మెంట్ చేస్తాను దీని గురించి ఫుల్ ప్రాసెస్ ఏంటంటే ఒకసారి మన గ్రూప్లో జాయిన్ అయిపోయి మొత్తం ప్రాసెస్ అనేది క్లియర్గా చూసుకోండి ఓకే ఇప్పుడైతే మనం ఫాస్ట్గా బీటీసీ స్ట్రాటజీలోకి వెళ్ళిపోదాం ఓకే ఫస్ట్ చూసుకున్నట్లయితే బీటీసీ మనం చూసుకున్నట్లయితే ఎక్స్ట్రీమ్ ఫియర్లో ఉంది ఈ రోజుకి కొద్దిగా ఏంటంటే పాజిటివ్ సైన్లో కనబడుతుంది నిన్న 10 ఉండేది ఈ రోజు మనకి ఏంటంటే 14 అయింది అంటే మార్కెట్లో కొద్దిగా బయింగ్ ప్రెజర్ అయితే వచ్చింది లైట్గా మరీ ఎక్కువ కాదు కొద్దిగా లైట్గా అయితే బయింగ్ ప్రెజర్ అయితే వచ్చింది ఈ రోజు స్ట్రాటజీస్ ఏ విధంగా ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను ఇప్పుడు ఈ రోజు టైం ఫ్రేమ్ చార్ట్ అనేది లాస్ట్లో చెప్తాను ఫస్ట్ ఏంటంటే టెక్నికల్గా చార్ట్స్ పరంగా ఏముందో అది చెప్తాను ఓకేనా గైస్ ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకి ఒక ట్రెండ్ ప్లాటన్స్ అయితే ఉన్నాయి ఇది మనం చూసుకున్నట్లయితే గాన్ ట్రెండ్ లైన్ కన్ఫ్యూజ్లెస్ ప్యాటర్న్ అన్నట్టు దీంట్లో మనం చూసుకున్నట్లయితే ఏదైతే ట్రెండ్ లైన్స్ ఉన్నాయో ఇక్కడ మనకి ఈ ట్రెండ్ లైన్స్ అనేవి ఖచ్చితంగా చూసుకోండి ఈ ఫస్ట్ ట్రెండ్ లైన్ సెకండ్ ట్రెండ్ లైన్ థర్డ్ లైన్ మొత్తం 5 ట్రెండ్ లైన్స్ అయితే ఉన్నాయో దానికి ఒక స్ట్రాటజీస్ అయితే ఉంటాయి నేను దాని గురించి చిన్న ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ ట్రెండ్ లైన్ దాదాపుగా ఏంటంటే ఒకసారి ఈ ట్రెండ్ లైన్ టచ్ అవుతోటే మార్కెట్ అనేది బౌన్స్ అవుతుంది ఇక్కడ ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే ఇక్కడ టచ్ అయ్యి బౌన్స్ అయింది సెకండ్ టైం కూడా దాదాపుగా దీని టచ్ అయ్యి బౌన్స్ అయింది ఇక్కడ ఫోర్త్ టైం కూడా దాదాపుగా దాని టచ్ అయ్యి బౌన్స్ అయింది అంటే ఈ ట్రెండ్ లైన్ కొద్దిగా రెస్పెక్ట్ ఇస్తుంది ఎట్లా రెస్పెక్ట్ ఇస్తుంది టచ్ అవడంతో దాదాపుగా బౌన్స్ అవుతుంది అండ్ ఇక్కడ దాన్ని మళ్ళీ టచ్ అవడంతో డౌన్ కూడా అవుతుంది అది మీరు గమనించినట్లయితే దాదాపుగా టచ్ అయ్యి డౌన్ అవుతుంది దానికన్నా కొద్దిగా పైకి వెళ్ళి దాదాపుగా ఏంటంటే ఈ ట్రెండ్ లైన్ని ఒక 70% యాక్యురేట్ లెవెల్లో తీసుకోవచ్చు అండ్ ఇప్పుడు కూడా ఏంటంటే ఇక్కడ సపోర్ట్ టచ్ అయింది ఎగ్జాక్ట్గా చూసుకున్నట్లయితే 93,000లో ఇక్కడ మనకి సపోర్ట్ కింద ఫామ్ అవుతుంది ఒకవేళ దీని బ్రేక్ అయితే డైరెక్ట్ 85,000లో మళ్ళీ ఒక ట్రెండ్ లైన్ అయితే ఉంది ఇది గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇది ఫస్ట్ మనకి స్ట్రాటజీ ఈ ట్రెండ్ లైన్ పరంగా నెక్స్ట్ చూసుకుందాం హిస్టారికల్లీ ప్రైస్ ఎంత డ్రాప్ అవుతుంది అన్న దాని గురించి నేను క్లియర్గా చెప్తాను ఫస్ట్ సారి చూసుకున్నట్లయితే మనకి 2024లో మనకి మార్కెట్ అనేది మార్చ్ నుంచి మినిమం జూలై దాకా క్రాష్ అయింది ఎంత పర్సెంటేజ్ క్రాష్ అయింది ఇక్కడ 24% ఏంటంటే మైనస్ క్రాష్ అయింది సెకండ్ టైం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఏదైతే ఇది మనకి ఎప్పుడు చూసుకోవచ్చు 2025లో 25 మార్చ్లో సేమ్ మార్చ్ వచ్చేసరికి మనకి మార్కెట్ అనేది క్రాష్ అయింది నియర్లీ 35% ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దాదాపుగా ఇక్కడ నుంచి డౌన్ అవుతుంది అంటే ప్రతిసారి పెరుగుతుంది ఇక్కడ 25% ఇక్కడ 35% అండ్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే నియర్లీ -40 దాకా అయితే పెట్టుకున్నాను కొద్దిగా ఇంక్రీజ్ చేశాను యావరేజ్గా చూసుకున్నట్లయితే 32 నుంచి 33% ఏంటంటే క్రాష్ కావాలి కాబట్టి ఏంటంటే అది హిస్టారికల్లీ చార్ట్ ప్యాటర్న్ దీనివల్ల మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు మార్కెట్ స్ట్రక్చర్ ఏంటంటే
హయ్యర్ ట్రెండ్లో అప్ ట్రెండ్లోనే ఉంది. బట్ ఏంటంటే ఒక చిన్న కరప్షన్ అన్నట్టు ఇది. ఓకేనా, ఇది మనకి సెకండ్ మెథడ్. దీంట్లో ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. మార్కెట్లో క్రాష్ అనేది కంపల్సరీ ఉంటాయి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇంకా కొన్ని ప్యాటర్న్స్ అయితే చెప్తాను చూడండి. నెక్స్ట్ ఏంటంటే మనకి AMD ప్యాటర్న్, ఇది మీ అందరికి తెలుసు. ఫస్ట్ BTC యాక్యుములేషన్ గెలుద్దా అంటే ఒక సైడ్ వేస్లో ఒక బాక్స్లో ట్రేడ్ అవుద్ది. దీంట్లో చాలా వాల్యూమ్ అయితే జనరేట్ అవుద్ది. ఎక్కువ ఒక ఇక్కడ బై చేస్తారు లోలో అండ్ మనకి హైలో ఏంటంటే సేల్ చేస్తారు. ఇది మనకి 1 వీక్ టైం ఫ్రేమ్లో. వన్స్ ఏంటంటే దానికన్నా బ్రేక్ డౌన్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఏంటంటే సేలర్స్ ఎక్కువ డామినేట్ చేస్తారు. బట్ వేల్స్ అనేటి అక్కడ ఎక్కువ మొత్తంలో, వేల్స్ అంటే తెలుసుగా మీకు, ఒక 10 కోట్లు 100 కోట్లు అలా ఏంటంటే బై చేస్తాయి. ఆ బాటంలో బై చేసిన తర్వాత ఇన్స్టెంట్గా ఏంటంటే పుష్ అవుద్ది. ఇక్కడ కూడా చూసుకోవచ్చు. ఇది కూడా మనకి ఏంటంటే ఒక యాక్యుములేషన్ సంబంధించిన బాక్స్ కింద తీసుకుంటే ఇదంతా ఒక యాక్యుములేషన్ బాక్స్. ఇక్కడ ఏం చేసింది, దానికన్నా కొద్దిగా కిందికి వెళ్ళింది, మ్యానిపులేషన్ జరిగింది అండ్ పంప్ అయింది. సేమ్ స్ట్రాటజీ ఇక్కడ రివర్స్ అవుతుంది. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పటికి మనకి ఏంటంటే 3 స్ట్రాటజీస్ అయితే అయిపోయినాయి. అండ్ ఇంకా చాలా స్ట్రాటజీస్ అయితే చెప్తాను, ఒకసారి చూడండి. అండ్ 4 చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మనం చూసుకుంటే డెత్ క్రాస్ లెవెల్స్. ఇక్కడ మనం చూసుకుంటే ప్రతిసారి డెత్ క్రాస్ అయినప్పుడు కొద్దిగా ఏంటంటే ప్యానిక్ చేస్తాడు. దానికన్నా కిందికి వెళ్ళినప్పుడు అమౌంట్ అనేది ఎక్కువ శాతం ఏంటంటే అందరు ఫియర్లో ఉంటారు కదా, ఆ టైంలోనే బౌన్స్ అవుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే 2023 నుంచి ఒకటే స్ట్రక్చర్ ఫాలో అవుతుంది. ఏదైతే రెడ్ లైన్ ఉందో దానికన్నా కొద్దిగా బిలో వెళ్ళి మార్కెట్ అందరినీ ట్రాప్ చేసి ఇంక్రీజ్ అయింది. ఇక్కడ సెకండ్ టైం ట్రాప్ చేసింది, ఇంక్రీజ్ అయింది. అండ్ థర్డ్ టైం ఇక్కడ కూడా ఏంటంటే దానికన్నా బిలో వెళ్ళింది, బిలో వెళ్ళి ఆ రెడ్ లైన్ మళ్ళీ పైకి టచ్ అయింది, ఇంక్రీజ్ అయింది. ఎప్పుడైతే ఆ రెడ్ లైన్కి ఎబో ఉందో దానికన్నా బిలో అయిందంటే బాగా మంది ప్యానిక్ అవుతారన్నట్టు. ఇంకా బియర్ మార్కెట్ స్టార్ట్ అవుద్ది ఏదేదో అనుకుంటారు. బట్ అదే మనకి కరెక్ట్ టైం అన్నట్టు. ఇప్పుడు కూడా సేమ్ ఏంటంటే ఆ రెడ్ లైన్ కన్నా బిలో ఉంది, అందరు బియర్ మార్కెట్లో ఉందని ఫిక్స్ అయిపోయారు. బట్ నా పరంగా ఏంటంటే 100% ఇంక్రీజ్ అవుద్ది. ఓకేనా, ఇది మనకి డెత్ క్లాస్ లెవెల్లో చెప్పాను. అండ్ ఈ రోజు పరంగా చార్ట్ చూసుకున్నట్లయితే మండే స్ట్రాటజీ ఏ విధంగా ఉంది, మండేకి ఏదన్నా ఒక లో హిస్టారికల్ చూసుకున్నట్లయితే ప్రతిదీ హిస్టారికల్ చార్ట్లో చూడాలి. మండే ఒక లో క్రియేట్ అయిందంటే ఇన్స్టెంట్గా బౌన్స్ అవుతుంది. దాని తర్వాత రోజు ఇక్కడ కూడా మండే లో అయింది అండ్ బౌన్స్ అయింది. ఎవ్రీ మండే ఏంటంటే ఒక లో క్రియేట్ అయిన తర్వాత మార్కెట్ బౌన్స్ అవుతుంది. ఇది ప్యాటర్న్ సిమిలర్గా చాలా రోజుల నుంచి అయితే నేను గమనిస్తున్నాను. ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే మండే లో అయింది అండ్ బౌన్స్ అయింది. ఇక్కడ కూడా మండే లో అయింది అండ్ బౌన్స్ అయింది. అండ్ ఇక్కడ కూడా మండే లో అయింది, బౌన్స్ చాలాసార్లు చూసుకోవచ్చు మీరు. ఇక్కడ మనకి ఏంటంటే మండే ఒక లో ఇంకా క్రియేట్ కాలేదు. ఒకవేళ లో అయిందంటే మాత్రం ఖచ్చితంగా బౌన్స్ అవుద్దని అనుకోవచ్చు. స్ట్రాటజీ ప్రకారం ఏంటంటే మండే నాడు ఎంత లో వచ్చినా మనం దాన్ని బై చేయాలి. అది మనం గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఆపర్చునిటీ అయితే ఉంటుంది, కన్ఫామ్గా ట్రేడింగ్ డే అయితే ఈరోజు ఉన్నది. ఓకేనా, మళ్ళీ చెప్తున్నాను. మిస్ అయిన తర్వాత మనం ఏం చేయలేం. ఓకేనా, ఎప్పుడైనా ఛాన్స్ అని ఒకటేసారి వస్తుంది, మిస్ అయితే మనం ఏం చేయలేం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మళ్ళీ టెక్నికల్ ప్రైస్ మోడల్లో చూసుకున్నట్లయితే ఇక్కడ 360 డేస్లో ఉంది అండ్ 200 డేస్లో డిఎంఐ ఉంది అండ్ 50 డేస్లో ఈఎంఐ లైన్స్ ఉన్నాయి. అయితే దీంట్లో ఏంటంటే ప్రతి దాంట్లో ఏంటంటే ఈ బ్లూ లైన్స్ అండ్ లైట్ బ్లూ లైన్ అండ్ పర్పుల్ లైన్, ఈ 3 జోన్లు ఇక్కడ ఎగ్జాక్ట్ టైం ఏంటంటే క్రాస్ అయినప్పుడు దాదాపుగా అక్కడ నుంచి ఏంటంటే మనకి మార్కెట్ అనేది స్ట్రక్చర్ చేంజ్ అవుతుంది. డౌన్ అవుతున్న థియరీ అనేది అప్ ట్రెండ్కి కన్వర్ట్ అవుతుంది అన్నట్టు. సెప్టెంబర్లో సేమ్ అదే విధంగా ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆగస్ట్లో కూడా సేమ్ అదే ప్యాటర్న్ ఇంక్రీజ్ అయింది. అండ్ ఏప్రిల్లో కూడా సేమ్ ఈ 3 లైన్స్ అప్రోచింగ్ లెవెల్స్ అనేవి కరెక్ట్గా ఉంటే అక్కడ నుంచి ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఇప్పుడు నవంబర్లో సేమ్ అదే ప్లేస్లోకి వచ్చింది. జస్ట్ ఏంటంటే దానికన్నా కొద్దిగా పైకి వెళ్ళిందంటే ఇంకా మనకి ఆల్మోస్ట్ ఏంటంటే మార్కెట్ ఇంక్రీజ్ అవుద్ది. ఓకేనా గైస్, ఇది మనకి ఏంటంటే మొత్తానికి నేను 5-6 స్ట్రాటజీలు అయితే చెప్పాను. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే పరిస్థితి ప్రకారం ఈరోజు నేను నిన్న కూడా చెప్పాను ఈ చార్ట్లో మ్యాక్సిమం ఏంటంటే ఒక చిన్నపాటి బౌన్స్ అయితే రావాలని నేను ప్రిడిక్ట్ చేస్తున్నాను. ఒక లో క్రియేట్ అయిపోయిన తర్వాత ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఏంటంటే మినిమం ఒక 1 lakh దగ్గర నుంచి 98,000కి ఆ మధ్యలో ఏంటంటే రావాలి. ఎందుకంటే ఒక చిన్న పుల్ బ్యాక్ అయితే, ఎందుకంటే బయింగ్ వాల్యూమ్ ప్రెజర్ అనేది మెల్లిమెల్లిగా పెరుగుతుంది. కొద్దిగా లో అయినా పర్లేదు కానీ ఒక చిన్నపాటి బౌన్స్ అయితే రావాలి. వచ్చిన తర్వాత మళ్ళీ మెల్లిమెల్లిగా ఏంటంటే 90,000 నుంచి 88, 86, 84 ఆ మధ్యలోకి అయితే వస్తుంది. అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మనం స్ట్రాంగ్ బౌన్స్ అయితే అవుద్ది. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్లయితే బీటీసీలో మెయిన్ ఏంటంటే ఎందుకు బీటీసీ ఇంక్రీజ్ అవుద్ది అన్న దాని నుంచి ఒక చార్ట్ అయితే డ్రా చేశాను చూసుకోండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్టాక్ మార్కెట్ SP500 ఏదైతే ఉందో ఆల్ టైమ్ హైకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే గోల్డ్ కూడా ఒక ఆల్ టైమ్ హైకి వెళ్ళిపోయింది. SP500 ఆల్ టైమ్కి వెళ్ళినప్పుడు ఇన్వెస్టర్ ఎవరైతే ఉన్నారో స్టాక్ మార్కెట్లో
వాళ్ళందరూ ప్రాఫిట్ బుక్ చేసుకొని, ఎందుకంటే ఒక ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు తర్వాత ఎవరైనా కానీ, ఇప్పుడు బీటీసీ ఉంది, ఆల్ టైమ్ హై వెళ్ళిపోయిన తర్వాత మనం ఏం చేస్తాం, ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. ఎవరైతే స్మార్ట్ యూజర్స్ ఉన్నారో వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకొని ఇంకా వేరేది ఏమన్నా మార్కెట్ ఉందని చెప్పి చూస్తారు అన్నట్టు. దాంట్లో ఉన్న ఫండ్స్ అనేవి బీటీసీలోకి వెళ్ళిపోతాయి. ఓకేనా, వాళ్ళందరూ ఏంటంటే కన్వర్ట్ అయిపోయి, ప్రతిసారి అదే జరిగింది. ఎవరైనా కానీ స్టాక్ మార్కెట్ల తర్వాత నెక్స్ట్ క్రిప్టోకి వస్తారు. ఇవి రెండింటిని గమనించిన తర్వాత ఫండ్స్ ఆటోమేటిక్గా బీటీసీలోకి వస్తాయి. నెక్స్ట్ గోల్డ్ చూద్దాం. గోల్డ్ ఆల్రెడీ ఆల్మోస్ట్ ప్రాఫిట్ టేకింగ్లోకి అయితే వచ్చేసింది. ఇప్పుడు కూడా దీంట్లో ఏంది, గోల్డ్లో నుంచి కనీసం కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ లిక్విడిటీ కింద మనకి బిట్కాయిన్లో తిరిగి వస్తాయి అన్నట్టు. ఇప్పుడు ఆల్రెడీ గోల్డ్లో ఉన్న డబ్బులు అనేవి బీటీసీలోకి అయితే కన్వర్ట్ అవుద్ది. అండ్ నెక్స్ట్ ఏంటంటే మెయిన్ స్ట్రాటజీ ఏంటంటే, ఇవి రెండు ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు ఎవరు కూడా దీంట్లో ట్రేడ్ చేయరు. మ్యాక్సిమం సేఫ్ ప్లేస్లోకి వెళ్తారు. దాంట్లో ఉన్న డబ్బులన్నీ ఆటోమేటిక్గా దీంట్లోకి వస్తాయి. ఇది మనకి థియరీ అన్నట్టు. ఇలా ఏంటంటే ప్యాటర్న్స్ రావడం వల్లనే మార్కెట్ అనేది బౌన్స్ అవుద్ది. ప్రతి ఒక్కరు ప్రాఫిట్ బుక్ చేసుకున్న తర్వాత, ఇప్పుడు మనమే ఉన్నాం బీటీసీలో ఫస్ట్ ప్రాఫిట్ బుక్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఆల్ట్ కాయిన్స్లోకి వెళ్తాం. ఆల్ట్ కాయిన్స్లో ప్రాఫిట్ బుక్ చేసుకొని మేము కాయిన్లోకి వెళ్తాం. అలా ఏంటంటే ఒక మెథడ్ అనేది ప్రాఫిట్ బుకింగ్ అయిపోయిన తర్వాత వేరే వేస్ని అయితే కన్వర్ట్ చేసుకుంటాం మనం. ఇది కూడా సేమ్ అలానే ఉంటుంది. ఓకే, ఇది మనకు మొత్తానికి బీటీసీ సంబంధించిన 10 థీరీస్ చెప్పాను. ఒకటి కాదు, రెండు కాదు, 10 థీరీస్. అండ్ ప్రతిది కూడా మీకు యాక్యురేట్గా చెప్పాను. అండ్ ఈరోజు పరంగా చూద్దాం చార్ట్లో ఏమున్నాయి. నేను ఈరోజు గెస్ చేసే మార్కెట్ ఏంది, ఈరోజు కాదు, స్పాట్లో ఏమన్నా మార్కెట్ గెస్సింగ్ స్ట్రాటజీ ఏంటంటే, మ్యాక్సిమం ఏదైతే లెవెల్ ఉందో ఇక్కడ 86 నుంచి ఆ మధ్యలోకి వెళ్ళి ఈ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఇలా వెళ్ళొద్దని నేను గెస్ అయితే చేస్తున్నాను. ఇది మనకేంటంటే స్పాట్లో ఫ్యూచర్లో సేమ్ ఇదే ప్లాన్ అయితే నేను ఇప్పుడు రన్నింగ్లో ఉంది. నేను మళ్ళీ దీని గురించి ఇంకా డెప్త్గా మార్కెట్ దగ్గర క్లోజ్ లెవెల్కి వచ్చిందో నాకు ఇంకా కరెక్ట్గా అయితే ఐడియా వస్తుంది. ప్రస్తుతానికి ఉన్న ఐడియా సెటప్లో ఆ విధంగా ట్రేడింగ్ అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం లోవర్ టైం ఫ్రేమ్లో ఈ రోజు ట్రేడింగ్ ఎట్లా ఉందో చూద్దాం. ఈ రోజు పరంగా మనకి ఏదైతే డైలీ లెవెల్ ఉందో దానిపైన వెళ్తే మాత్రమే బౌన్స్ అవుద్ది. బట్ ఇక్కడ ఏంటంటే డైలీ లెవెల్ దగ్గరికి వెళ్ళాలా అన్నట్టు ప్రతిసారి నేను గమనిస్తున్నాను. చార్ట్ని వెరీ క్లోజ్గా అయితే గమనిస్తున్నాను. చూసుకున్నట్లయితే ఈ లెవెల్ మనకి ఎందుకు ఇంపార్టెంట్ చూసుకున్నట్లయితే, ఈ వైట్ లైన్ దగ్గర నుంచి బౌన్స్ అయింది, ఇక్కడ నుంచి బౌన్స్ అయింది, అండ్ ఇక్కడ నుంచి రిజెక్ట్ అయింది, మళ్ళీ ఇదే దగ్గర నుంచి చాలా ఎక్కువ ట్రేడింగ్ అయింది. కాబట్టి దీంట్లో వాల్యూమ్ అనేది దీని కింద ఉంటే డౌన్ అవుతుంది, దీనికన్నా పైన ఉంటే కొద్దిగా బౌన్స్ అవుతుంది. కాబట్టి మ్యాక్సిమం దీని పైనకి వెళ్తే మనకేమన్నా ఈరోజు ఇంక్రీజ్ అవుద్ది. లేదనుకుంటే మాత్రం మళ్ళీ మనం ఈ గ్యాప్స్, సిఎంఈ గ్యాప్ తెలుసు కదా, నిన్న చెప్పాను. నిన్న ఈ 2 వీడియోలు కంపల్సరీ చూడండి. మన ఛానల్లోకి వెళ్తే 2 వీడియోస్ కంపల్సరీ చూడండి. 15 అవర్స్ ముందు అప్లోడ్ చేసిన వీడియో అండ్ 2 డేస్ బ్యాక్ అప్లోడ్ చేసిన వీడియో. కంపల్సరీ ఈ 2 వీడియోలు చూస్తేనే మీకు ఈ సిఎంఈ గ్యాప్లు అంటే ఏందో మీకు క్లియర్గా తెలుస్తుంది. ఇది గైస్ మొత్తానికి అప్డేట్. దీంట్లో ఎలాంటి డౌట్స్ వచ్చినా కంపల్సరీ మెన్షన్ చేయండి. ఖచ్చితంగా గివ్వేలో పార్టిసిపేట్ చేయండి. 25,000 గ్రూపు, దాని అయితే లైట్ తీసుకోకండి. కంపల్సరీ దాంట్లో చాలా సిగ్నల్స్ ఇస్తాను. 1 మంత్లో మీకు 50 నుంచి 100 సిగ్నల్స్ అయితే వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా గివ్వేలో పార్టిసిపేట్ చేయండి. ఆ రూల్స్ని పార్టిసిపేట్ చేయండి. ఓకే గైస్. అండ్ ఇంకా ఎవరైనా ఈ బుల్ మార్కెట్లో మీ మనీని 5x నుంచి 10x చేయాలి సేఫ్గా అనుకుంటే ఈ వీడియోకి నా నెంబర్ అయితే ఉంటుంది. నెంబర్కి కాంటాక్ట్ కాండి. దాంట్లో ఏ విధంగా చేస్తానంటే, మీ దగ్గర 1 lakh ఉంటే మినిమం ఒక 5 కాయిన్స్ నుంచి 6 కాయిన్స్లో మీకు అమౌంట్ అయితే ఇన్వెస్ట్ చేస్తాను. సేఫ్ కాయిన్స్ పిక్ చేస్తాను. మీకు ఫ్యూచర్ కావాలంటే ఫ్యూచర్ ప్లాన్ అయితే ఇస్తాను. ఎందుకంటే ఫ్యూచర్ ఇప్పుడు ఎక్కువ ఛాన్స్ లేదు. ఓన్లీ ఈ వీక్ మధ్యలో ఏంటంటే ఫ్యూచర్ ప్లాన్ చేయొచ్చు. దాని తర్వాత ఫ్యూచర్ లేదు. ఓన్లీ స్పాట్లో అయితే ట్రేడ్స్ ఉంటాయి. దానికి తగ్గట్టు ఏంటంటే మీ ట్రేడింగ్ స్ట్రాటజీస్ అయితే ఉంటాయి. మినిమం 5x నుంచి 10x అయితే అవుద్ది. ఓకే గైస్, వీడియోకి అయితే ఇంతే. డౌట్స్ వచ్చే ఖచ్చితంగా కామెంట్ చేయండి. గివ్లో ఎలా పార్టిసిపేట్ తెలియకుంటే కూడా మెన్షన్ చేయండి. గ్రూప్లో ఎలా జాయిన్ కావాలో తెలియకుంటే కూడా కింద మెన్షన్ చేయండి. ఫ్రీ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కావాలి. అందులో మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. తెలియకుంటే నెంబర్కి మెసేజ్ చేయండి, నేను ఆటోమేటిక్ గ్రూప్లో యాడ్ చేస్తాను. థ్యాంక్ ఫర్ వాచింగ్ గైస్.